సముద్రపు అలలు ఎప్పటిలా పులసలతో రాలేదు. వలలు వేశాక వలల్లో తిప్పలు మాత్రమే. కానీ చేపలు దొరకక జీవనాధారం కూలిపోతుందన్న వేదన. దీనికి కారణం ఓఎన్జీసీ తవ్వకాలు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ కార్యకలాపాలే సముద్ర వైవిధ్యాన్ని నాశనం చేశాయంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. సీజన్ ఉన్నా పులస కనిపించడం లేదు. వలలు వేసి తిరిగి లాగితే ఖాళీగానే వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే మా కుటుంబాలు ఆకలితో ఎలా బతుకుతాయి? వేలాది కుటుంబాలు పులసల వేట మీదే బతుకుతుంటే ఇప్పుడు జీవనోపాధి సంక్షోభంలో కూరుకుపోయింది. జీవన పథం ఆగిపోతుందని, తమ భవిష్యత్తు చీకట్లో కలిసిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితి అని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అలలతో పోరాడి జీవనోపాధి సంపాదించే మత్స్యకారులు ఇప్పుడు అలల కంటే పెద్ద సమస్య ఆర్థిక సంక్షోభం, ఆకలి అనే రాక్షసితో పోరాడుతున్నారు. ఈ నిరసన కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. మొత్తం కోనసీమ మత్స్యకారుల హృదయ గాథ ఇది. ప్రభుత్వం స్పందిస్తుందా? లేక ఈ నిరసన మరింత ముదురుతుందా? వేచి చూడాలి.